మరి కాసేపట్లో గొల్లప్రోలులో చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. శ్రీరామమూర్తి, చెప్పండి, డిప్యూటీ సీఎం హోదాలో చూస్తే మొదటిసారిగా గొల్లప్రోలులో అటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జనసేనాని పాల్గొనబోతున్నారు. ఓవరాల్ గా దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అక్కడి నేతల రియాక్షన్ ఏంటి? మనం గొల్లప్రోలులోని పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలులోని సత్య కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ మరి కొద్దిసేపట్లోకి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పుడే చేబ్రోలు నుంచి బయలుదేరారు. చేబ్రోల్లో తన నివాసం నుంచి బయలుదేరారు. గొల్లప్రోలుకి చేరుకుని ఇక్కడ ఈ కన్వెన్షన్ సెంటర్లో వృద్ధులకి, వితంతులకి, అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన శ్రీకారం చుడతారు. మనం చూసినట్లయితే కాకినాడ జిల్లాలో మొత్తం 2,79,319 మంది లబ్ధిదారులకు 188,40,00,000 రూపాయలు ఇప్పుడు ఈ వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 4,000 రూపాయలకి పెన్షన్ పెంచి ఇస్తామని ప్రకటించడంతో పాటు అంతకుముందు 3 నెలలు నెలకి 1,000 రూపాయల వంతున కూడా పెంచి 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఈ పెన్షన్లో ఎన్టీఆర్ భరోసా కింద ఇప్పుడు ఇక్కడ కాకినాడ జిల్లాలో జనసేన అధినేత అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రారంభించున్నారు. అలాగే ఇప్పటికే ఇక్కడికి లబ్ధిదారులు చేరుకుని ఉన్నారు. ఈ వేదిక మీద ఈ లబ్ధిదారులకి పవన్ కళ్యాణ్ ఈ పెన్షన్లు అందజేస్తారు. ఇప్పుడు ఉదయం 8 గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేబ్రోలుకి చేరుకుని కాసేపు అక్కడ తన నివాసం వద్ద ఉన్న తర్వాత ఇప్పుడు ఈ గొల్లప్రోలులోని సత్య కన్వెన్షన్ సెంటర్కి చేరుకుంటున్నారు. మరి కొద్ది నిమిషాల్లో ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ అధికారులంతా కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. పెన్షన్దారులందరికీ కూడా ఈ పెన్షన్ని ఇక్కడ అందజేస్తారు. ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ పెన్షన్ల కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం జిల్లాలోని అధికారులు, ఎమ్మెల్యేలు కూడా పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇప్పటికే 50-60% వరకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో పూర్తయింది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి పిఠాపురం సొంత నియోజకవర్గానికి రావడంతో జనసేన నాయకులందరూ కూడా బయట ఘన స్వాగతం ఆయనకి పలికారు. అలాగే చూసినట్లయితే ఇప్పుడు ప్రజలు కూడా అనేక సమస్యలు చెప్పుకోవడానికి కూడా పవన్ కళ్యాణ్ కలవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. ఈ వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పెన్షన్లు, ఇతర అన్ని రకాల పెన్షన్లు కూడా ఇక్కడ పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా మొత్తం బందోబస్తును కూడా చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. యాజ్ ఏ డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురం చేరుకోవడంతో జన సైనికులందరూ కూడా ఒక ఉద్విగ్న భర్తగా ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఈ గొల్లప్రోలు ఈ సత్య కన్వెన్షన్ సెంటర్కి పవన్ కళ్యాణ్ ఈ వేదిక మీదకి చేరుకోబోతున్నారు. అయితే 3 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు మధ్యాహ్నం నుంచి జన సైనికులు, వీర మహిళలతోటి ఆయన ప్రత్యేకించి సమావేశం కాబోతున్నారు. అలాగే రేపు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఇక్కడ ఇరిగేషను, అలాగే గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఈ అటవీ శాఖ దీని మీద దాదాపు 3 గంటల పాటు సమీక్ష చేయబోతున్నారు అధికారులతో. ఆ తర్వాత చూస్తే మళ్ళీ సాయంత్రం ఎంపీలు అలాగే జనసేన ఎమ్మెల్యేలతోటి ప్రత్యేకించి పిఠాపురంలో సమీక్ష నిర్వహించున్నారు. అలా ఎల్లుండి చూసినట్లయితే 3వ తేదీన ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ కొత్తపల్లి తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాలంతా కూడా ఆయన పర్యవేక్షిస్తారు. చూసిన తర్వాత సందర్శించిన తర్వాత కోతకు గురవకుండా తీసుకోవాల్సిన అంశాల మీద అధ్యయనం చేసి ఎలాంటి నివారణకి చర్యలు తీసుకోవాలన్న దాని మీద అధికారులతో చర్చిస్తున్నారు. ఆ తర్వాత ఆయన పిఠాపురంలో ప్రత్యేకించి కృతజ్ఞత సభ కింద వారాహి వేదిక మీద పిఠాపురంలో మాట్లాడనున్నారు. ఇలాగ 3 రోజులు పవన్ కళ్యాణ్ పర్యటన ఇక్కడ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఎన్నికల అనంతరం ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ పిఠాపురంలో భారీ మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత ఇప్పుడు తొలిసారిగా పిఠాపురం చేరుకోవడంతో ఇక్కడ అందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఆసక్తిగా పవన్ కళ్యాణ్ కలవడం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి ఇప్పటికే ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన ఈ పెన్షన్ల కార్యక్రమం ఇప్పటికే 50 నుంచి 60% పైగా పంపిణీ కార్యక్రమం పూర్తయింది. సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఈ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగానికి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ కూటమి అంటే ఎమ్మెల్యేలు, జనసేన కూటమి, టీడీపీ, బీజేపీ మొత్తం ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి మొత్తం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మొదటి శ్రీరామమూర్తి.